వెలుగు అట్టుడుకుతున్న లాస్ ఏంజల్స్ అక్రమ వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ మూడో రోజు కొనసాగిన ఆందోళనలు. జంబో పిసిసి 69 మంది ప్రధాన కార్యదర్శులు, 27 మంది ఉపాధ్యక్షులు, 96 మంది నేతలకు పదవులు. అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు. ఛత్తీస్గఢ్లో పేలిన మందు పాత్ర. శాఖలపై మంతనాలు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. నాన్న బాటలో నడుస్తా, ఆయన నేర్పించిన రాజకీయ విలువలతో ముందుకెళ్తా, మంత్రి వివేక్ వెంకటస్వామి. అంతా ఇంజనీర్లే చేశారు, బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ వాళ్ళ నిర్ణయమే. హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, అదంతా ఉన్నతాధికారులకు తెలుసు. ఎస్ఐబి చీఫ్గా నా డ్యూటీ మాత్రమే చేసిన. సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడి. మావోయిస్టు ఆడెల్లు అంత్యక్రియలు పూర్తి. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిండు. అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చింది. బండి సంజయ్. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి 4 మృతి. ముంబైలో ఘటన, 9 మందికి తీవ్ర గాయాలు. హనీమూన్ మర్డర్. సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య, పిరుడితో కలిసి దారుణం. మేఘాలయలో మిస్ అయిన ఇండోర్ జంట కేసులో వీడిన మిస్టరీ. భార్య సహా 5 అరెస్ట్. బనకచెర్లపై ఏపీ కేంద్రం కొత్త ఎత్తుగడ. గోదావరి కావేరీ లింకును గోదావరి సోమశీల కావేరీ లింక్గా మార్చే కుట్ర. నమస్తే తెలంగాణ. నిజాలు చెప్పినా, రుజువులిచ్చిన సిడబ్ల్యూసి వ్యాప్కోస్ సూచించినందుకే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు. ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరంపై కుండ బద్దలు కొట్టిన హరీష్ కు అండగా గులాబీ దండు. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్ర. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరంపై అబాండాలు. కుసంస్కారంతో 2 పార్టీలు కుత్సిత రాజకీయాలు. మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్రయాంగిల్ హేట్ స్టోరీ. అవినీతిపై ఢిల్లీకి ముఖ్య నేత, 2 మంత్రులు పరస్పర ఫిర్యాదు. బస్ పాస్ ఛార్జీల భారీ వడ్డన, 20% పైగా పెంచిన ఆర్టీసీ. మిస్ బిహేవ్ పై సోనియా ఫైర్. ఆడబిడ్డకు అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత ఆగ్రహం. మిస్ ఇంగ్లాండ్తో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి? అలాంటి అసహ్యకరమైన నాయకుడిని మీరెలా ఉపేక్షించారు? కాంగ్రెస్లో మరింత ముదురుతున్న మిస్ బిహేవ్ వ్యవహారం. తప్పుడు కేసులు ఎత్తివేయాలి. రాజోలి రైతులపై పోలీస్ దాష్టికం. ఎస్ఐ పోలీసులపై చర్యలు తీసుకోండి. కలెక్టర్కు పెద్దదన్వాడ గ్రామస్తులు వినతి. సన్నాలకు 0 బోనస్. రైతు సర్కారు 1110 కోట్ల బకాయి. ధాన్యం అమ్మి నెల దాటినా రాని పైకం. బోనస్ కోసం రైతుల ఎదురు చూపులు. స్థానికానికి ఇదే అదును. జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు. రైతు భరోసా వేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం. కేబినెట్ భేటీలో మంత్రుల నిర్ణయం. ఆదాబ్ హైదరాబాద్. మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల బాటలో ఆర్టీసీని గట్టెక్కించిన ఘనత కాంగ్రెస్దే. డిప్యూటీ సీఎం భట్టి. సీఎం రేవంత్ను కలిసిన లక్ష్మణ్ రామచంద్ర నాయక్. మోదీ 11 ఏళ్ల పాలన ఓ స్వర్ణయుగం. ఆర్థిక పునరుద్ధరణ, జాతీయ భద్రతకు పెద్దపీట. స్వయం సమృద్ధి దిశగా దేశం శీఘ్రంగా పురోగమిస్తుంది. మోడీ పాలనపై హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ బయటపెట్టాలి. మల్రెడ్డికి బుజ్జగింపులు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురికాకూడదు. విరుచుకుపడ్డ మావోయిస్టులు. మందుపాతరతో పోలీసుల వాహనాన్ని పేల్చిన మావోలు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే మృతి. డిఎస్పీ, సిఐ సహా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఘటన. గౌడ్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి. తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను రికార్డు చేసిన అధికారులు ట్యాపింగ్తో సంబంధం లేదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. కమిషన్ కు అన్ని ఆధారాలు సమర్పించాను. కేబినెట్ ఆమోదంతోనే నిర్మాణాలకి ఆమోదం. బస్ పాస్ దారులకు ఆర్టీసీ బిగ్ షాక్. భారీగా పెరిగిన పాస్ ధరలు. 20% పైగా బస్ పాస్ రేట్లు పెంచిన తెలంగాణ ఆర్టీసీ. ముంబైలో ఘోర విషాదం. రైలుల నుంచి జారిపడి 5 మృతి. పట్టాలు దాటుతుండగా ఘటన. ఆజ్ కీ బాత్.
మృగశిర కార్తీ రానే వచ్చే రైతుల ఇంట పండగ వాతావరణం నెలకొంది. దుక్కి దున్ని పంట పెట్టేందుకు రైతన్న సిద్ధమవుతూ ఉంటే విత్తనాల కొనుగోలులో రైతన్నలు సతమతమవుతుండ్రు. పటేలా, రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు పటేలా. రైతన్నలు ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుండ్రు పటేలా. దొర పాలనలో దగాపడ్డ రైతన్నలు మార్పు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు.